రెడ్డి గారి నాయకత్వం, బాలు నాయక్ గారి నాయకత్వం, బాలు నాయక్ గారి నాయకత్వం. జై గుర్తుకే, జై గుర్తుకే. కాంగ్రెస్ పార్టీలో అందరికీ పెద్ద ఆయన, తండ్రి లాంటి వాడు, మాజీ మంత్రివర్యులు జానారెడ్డి సాబ్ గారికి, ఇప్పుడు నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అన్న రఘువీరారెడ్డి గారికి, వివిధ మండలాల నుంచి వచ్చిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు, అన్ని గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు, కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీని అభ్యర్థినైన నన్ను గెలిపించేదానికి ఇంత భారీ ఎత్తున వివిధ పార్టీల నుంచి జాయిన్ అయినటువంటి మీ అందరికీ నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే ఇందాక బాలనాయక్ గారు చెప్పినట్టు మనందరం కూడా ఈ కలయికంతా కూడా మన గ్రామాలు, మన నియోజకవర్గం, మన ప్రాంతం వృద్ధి చేసేదానికి వాడుకుందాం. మీరందరూ కూడా పాత వాళ్ళు, కొత్త వాళ్ళు ఎటువంటి మనస్పర్ధలు లేకుండా అందరూ ఇట్లా కలిసి కాంగ్రెస్ పార్టీని గెలిపించేదానికి ముందుకు వస్తున్నందుకు నా ప్రత్యేక ధన్యవాదాలు. అట్లనే ఇందాకనే బాలనాయక్ గారు చెప్పారు, మనకి ఏ సమస్య ఉన్నా గానీ మన ఎమ్మెల్యే గారు ఉన్నారు. మన అదృష్టం కొద్దీ ఇప్పుడు మొన్న జరిగిన ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ మన ప్రభుత్వమే ఉంది. చెప్పినటువంటి హామీలన్నీ కూడా చేసుకుంటా ముందుకు దూసుకుంటా పోతుంది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ ముందు ప్రభుత్వంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ చేసిన పాపాలన్నీ ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. మన ఊర్లలో కూడా చెప్పినాయి, చాలా చేసినాయి, కొన్ని తీరుగా ఉండే ముందు చేసినటువంటి ప్రభుత్వం. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి బాలనాయక్ గారు ఎమ్మెల్యే అయినరు. నేను మీ అందరి దీవెనలతో రేపు ఎంపీగా ఎన్నిక కాబోతున్న మనందరికి మార్గదర్శకుడు, మనందరికి పెద్ద జానారెడ్డి గారి కనుసన్నల్లా వారి సలహాలతోని మన ప్రాంతంలో పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్టులు గాని, నీటిపారుదలకు గాని, గ్రామాల అభివృద్ధికి గాని మనందరం కూడా పాటుపడదామని మీ అందరినీ కోరుకుంటున్నా, తెలియజేస్తున్నా. అంతేకాదు ఈ ఎన్నికలు అయిపోయే వరకు ఈ 30 రోజుల పాటు 13వ తారీఖు వరకు నా గెలుపు కోసం మీరందరూ కూడా కృషి చేయండి. ఆ తర్వాత 5 సంవత్సరాలు నేను బాలనాయక్ గారు మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ మీ ఏ సమస్య వచ్చినా గానీ తీరుస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు దేవరకొండ నియోజకవర్గం నుండి చందంపేట, పియ్యేపల్లి, గుడిపల్లి, మల్లెపల్లి ఈ మండలాల నుండి, అనేక గ్రామాల నుండి ఆయా పార్టీల్లో ఉన్నటువంటి కార్యకర్తలు, ఆ పార్టీ యొక్క పరిపాలన వీటన్నింటినీ ఇసిపోయినటువంటి పరిస్థితులు, చెప్పినటువంటి వాగ్దానాలు నెరవేరినటువంటి తీరు నిరసనగా తిరిగి ఎన్నో సంవత్సరాలుగా మీరు కాంగ్రెస్ పార్టీని సమర్థించిన కాంగ్రెస్ పార్టీని మళ్ళీ సమర్థించాల్సినటువంటి అత్యవసరం ఉందని నాయకులు, అభిమానులు భావించి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. స్వాగతం, సుస్వాగతం. దీంతో ప్రత్యేకంగా శ్రీరామనవమి, రేపు జరగబోయే శ్రీరామనవమి ఉత్సాహ శుభాకాంక్షలు మీ అందరికీ. శ్రీరామనవమి కళ్యాణం ఏ విధంగా చేయాలని ఉర్రూతలూగుతున్నారో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అత్యధికమైన మెజార్టీతో గెలిపించాలని మీ ఆకాంక్షలు, మీ ఉర్రూతలూగుతున్నటువంటి విషయాన్ని చూస్తే మీరందరూ ఒక కళ్యాణానికి ఎంత ఉత్సాహం ఉన్నదో ఈ ఎన్నిక అంత ఉత్సాహం చూపిస్తున్నందుకు నేను అంతులేని సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాను. నేను మీ అందరికీ చిరపరిచయం, ఇవాళ ప్రత్యక్షంగా మీ అందరితో నేను మనిషికి కలవకపోవచ్చు, కానీ గత ఎన్నో సంవత్సరాలుగా మీరు పరోక్షంగా, కొంతమంది ప్రత్యక్షంగా అనేక విధాలుగా నన్ను అభిమానిస్తూ, ఆరాధిస్తూ, అనుసరిస్తూ, ఎంట ఉంటూ అన్ని రకాలుగా చేదోడు వాదాడుగా ఉండటమే కాదు, ఈ రాష్ట్రంలో సుమారు 17 సంవత్సరాలు మంత్రిగా చేయటానికి మీ అందరి యొక్క ఆశీస్సులు, మీ అందరి యొక్క ప్రేమ, మీ అభిమానం యొక్క ఫలం ఇవాళ మొత్తం యునైటెడ్ రాష్ట్రంలో 17 సంవత్సరాలు నేను నిర్విరామంగా మంత్రిగా నిర్వహించినానంటే
ఇప్పటి వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ అటు ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఇన్ని సంవత్సరాలు ఉన్న నాయకుడు లేడు. దానికి ప్రజాఫలమే దీని యొక్క రుజువు అని చెప్పి మీ అందరికీ భావిస్తున్నాను. అయినా ఇన్ని సంవత్సరాలు ఉన్నా ఇంకా తరగని అభిమానంతో అనేక మంది మిత్రులు అభిమానులు అంతకుముందు నా ఇంట ఉన్న కార్యకర్తలు అందరూ కూడా ఒకసారి ఇప్పుడు ఉవ్వెత్తున మళ్ళీ ఒక్కసారి జానారెడ్డి గారి యొక్క ప్రతిష్ట భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రంలోనే నిరూపించాలని చెప్పి మీరు ఆశిస్తున్నటువంటి తీరు నేను చాలా ఆశ్చర్యచెందుతున్నాను. మీ యొక్క ప్రేమ అభిమానాన్ని నేను ఉన్నంతసేపు కానీ లేక నా వారసులుగా వీరు ఉన్నంతసేపు మీ అభిమానానికి పాత్రులై ఈ ప్రాంత అభివృద్ధి, మీ అందరి యొక్క ఆత్మగౌరవం, మీ అందరి యొక్క ఆత్మబలాన్ని నిలబెట్టడానికి కృషి చేస్తానని చెప్పి వారి తరఫున నా తరఫున నేను హామీ ఇస్తున్నాను. నేను విషయాలు చాలా చెప్పబోయే ముందర నేను ఎన్నోసార్లు మాట్లాడి ఉన్నాను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఎండకు మీరు భోజనం కూడా ఎక్కడో ఆర్డర్ ఉన్నారో లేదో అది మరి నేను ఇంతమందికి మీరు ఇవ్వలేదు ఆపు అని చెప్పినాడు బాలు నాయక్. అంతేత మేము 100 మందికి ఇచ్చి మళ్ళీ ఆపేసినాం మధ్యలో. అయినప్పటికీ ఇప్పుడు ప్రత్యేకంగా ఆ గ్రామాల ప్రజలు లేకున్నా అన్ని గ్రామాలు నేను ప్రత్యేకంగా మీ శాసనసభ్యుడిగా కాకుండా అందరి శాసనసభ్యులకు నాయకుడిగా నేను 17 సంవత్సరాలు అంటే 40 సంవత్సరాలు సుమారు రాజకీయంలో, 17 సంవత్సరాలు మంత్రిగా, 35 సంవత్సరాలు శాసనసభ్యుడిగా, 5 సంవత్సరాలు కొంతకాలం సమితి అధ్యక్షుడిగా, ఇప్పుడు మండలాధ్యక్షుడు. ఒక్కొక్క సమితి 5 మండలాధ్యక్షులు సమానం అన్నమాట. సమితి అధ్యక్షుడు ఇన్ని నిర్వహించినటువంటి దానికంటే ప్రత్యేకంగా ఇవాళ అందరూ మీరు ఈ కంబాలపల్లి వాళ్ళే ఉన్నారు కాబట్టి నేను కంబాలపల్లి ఊరు వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మీ పొగిల్లా కంబాలపల్లి నేను మొదటిసారి మంత్రిగా వచ్చినప్పుడు మీ అందరి యొక్క ఆకాంక్ష అప్పుడు ఇళ్ళ నిర్మాణం ఉందే, ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం, మా ఊరు మొత్తానికి ఇల్లు కావాలంటే ఎన్ని ఇండ్లు కట్టుకుంటే అన్ని 500, 600, 1000 కావాలన్నా చెప్పి శాంక్షన్. దేవరకొండ నియోజకవర్గం ఉమ్మడి పిఏపల్లి మండలంలో స్థానిక శాసనసభ్యులు దేవరకొండ అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు శ్రీ బాలునాయక్ గారి ఆధ్వర్యంలో సమక్షంలో మరియు పెద్దలు గౌరవనీయులు జానారెడ్డి గారి సమక్షంలో మరియు రాబోయే కాలానికి నల్గొండ జిల్లా పార్లమెంట్ సభ్యులు తప్పకుండా గెలుపు 100% నిర్ణయం కన్ఫామ్ అయినట్లే. ఈరోజు ఈ యొక్క జైనింగ్ చూస్తుంటే రఘువీర్ రెడ్డి అన్న గారి సమక్షంలో ఈరోజు కొన్ని 100 మందితోటి ఈరోజు మా ఉమ్మడి పిఏపల్లి నుంచి దాదాపు 2000 మందితోటి ఈరోజు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీని వదిలి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. రాబోయే కాలంలో పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రతి కార్యకర్త కూడా అందరం కూడా కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ విజయానికి ఈ ఎంటైర్ ఇండియాలోనే భారతదేశంలోనే అత్యధిక మెజార్టీ ఎక్కడ వస్తుందంటే నల్గొండ పార్లమెంట్లో వచ్చే విధంగా మేము కష్టపడి కంకణం కట్టుకొని రేపటి నుంచి పనిచేస్తామని చెప్పేసి ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త కూడా ఈరోజు పార్టీలో చేరిన తర్వాత రఘువీర్ రెడ్డి గారి యొక్క విజయంకి అత్యధిక మెజారిటీ అంటే ఊహించని స్థాయిలో ఈ విధంగా కూడా మెజారిటీ ఉంటుందా అని చెప్పేసి భారతదేశం ఒకసారి ఈ నల్గొండ వైపు చూసే విధంగా మెజారిటీ ఇవ్వాలని చెప్పేసి మేమందరం కంకణం కట్టుకొని దానికి నిర్ణయించుకొని ఉన్నాం. రేపు రాబోయే కాలంలో తప్పకుండా జానారెడ్డి గారి ఆధ్వర్యంలో, పెద్దలు గౌరవనీయులు జానారెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు శాసనసభ్యులు మన బాలునాయక్ సార్ గారి ఆధ్వర్యంలో రఘువీర్ రెడ్డి అన్న గారిని ఒక కంకణం కట్టుకొని పనిచేసి భారీ మెజార్టీతో గెలిచి ఈ 2000 మంది చేరిక ఏదైతుందో ఈ రోజుతోటి నాకు తెలిసి ఉమ్మడి పిఏపల్లి మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయింది. కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేయబోతుంది. ఇంకా పెద్ద స్థాయిలో ఎవరైనా ఉన్నా కానీ వారికి కూడా కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ వారు పెట్టే పథకాలు కానీ అన్నీ కూడా వారికి వివరిస్తూ ప్రతి కార్యకర్తని మేలకొల్పి కాంగ్రెస్ పార్టీ విజయం కోసం రేపు అహర్నిశలు పనిచేస్తామని చెప్పేసి 13వ తారీఖు వరకు కంటికి కునుకు లేకుండా పగలు రాత్రి అనకుండా రఘువీర్ రెడ్డి విజయం కోసం పెద్ద స్థాయిలో గెలిపించుకోవడం కోసం పనిచేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ
ఈరోజు మనల్ని నమ్ముకొని తర్వాత బాలునాయక్ సార్ని నమ్ముకొని కొన్ని వేల మంది ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ రాబోయే కాలంలో రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ ప్రతి వ్యక్తికి కూడా అండదండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ పెద్ద మెజారిటీతోటి రఘువీర్ రెడ్డి అన్నను గెలిపించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై బాలునాయక్, జై కాంగ్రెస్, జై జానారెడ్డి, జై రఘువీర్ అన్న. థ్యాంక్ యూ. పిఏపల్లి మండలం ప్రాంతం నుంచి ఈరోజు ఒక 100-120 మందితోని ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జానారెడ్డి గారి సమక్షంలో, రఘువీర్ గారి సమక్షంలో, బాలునాయక్ గారి నాయకత్వంలో సాగర్లో ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. సో గత ప్రభుత్వ వైషమ్యాలు వైపరీత్యాలను గమనించి ఈసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద బలీయమైన నమ్మకంతో, సో సమర్థమైన పాలన అందించగల నమ్మకంతో ఈరోజు మా తరపున రఘువీర్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలనే ఉద్దేశంతో, జానారెడ్డి గారి ఆశీర్వచనంతో, ఆయన సూచనలతో ముందుకెళ్లాలన్న ఆలోచనతో వారిని కలిసి, బాలునాయక్ గారిని కలిసి ఈరోజు వారి సమక్షంలో మేమందరం జాయిన్ కావడం జరిగింది. థ్యాంక్ యూ. ఈరోజు మా వెనకబడ్డ మా పిఏపల్లి దేవరకొండ పరిసర ప్రాంతాలకు నేను సేవ చేయాలన్న ఉద్దేశంతో మనకు సరైన ప్లాట్ఫామ్ కాంగ్రెస్ అని గమనించి కాంగ్రెస్లో బాలునాయక్ గారి నాయకత్వంలో చేరడం జరిగింది. సో ఈరోజు మా మిత్రులు, చాలామంది స్నేహితులు వారి సూచనలు సలహాలను తీసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. సో మున్ముందు నా వంతుగా వైద్య వృత్తిలో నేను నా ప్రాక్టీస్ నేను చేసుకుంటున్నాను, కానీ మా ప్రాంత వాసులకు సర్వీస్ చేయాలి, సేవ చేయాలనే ఉద్దేశంతో, దానికి ఇంకా అనువైన మనకు ఒక ప్లాట్ఫామ్ కావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్లో చేరడం జరిగింది. సో ఈరోజు జానారెడ్డి గారి ఆశీర్వచనాలు కూడా మనకు అందినందుకు సంతోషంగా ఉంది. సో ఇంకా ముందుకెళ్ళి రఘువీర్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలనేదే ప్రస్తుత కృత నిశ్చయంతో ముందుకెళ్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు నరేష్ నాయక్, మాది పెద్దవరం మండలం, రామనగూడెం తండా. విషయం ఏంటంటే రేపు పార్లమెంట్ ఎలక్షన్లు జరిగే సందర్భంలో దాని గురించి మాట్లాడాలనుకున్నా. ఇప్పుడు గతంలో నష్టపోయిన ప్రజలకి భవిష్యత్తులో న్యాయం జరుగుతుందని ఇప్పుడు మన రఘువీర్ రెడ్డిని భారీ మెజార్టీ 5 నుంచి 6 లక్షల మెజార్టీ వరకు గెలిపించుకోవాలని నల్గొండ పార్లమెంట్లో ఉన్న ప్రజలు, హరిజనులు, గిరిజనులు, ఆటకుల వర్గాల వాళ్ళందరూ భారీ మెజార్టీతో గెలిపించి భవిష్యత్తులో లాభ పొందాలి. ఏ విధంగా లాభ పొందాలని అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పి, కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలని, పేదలకి అండగా నిలబడే కాంగ్రెస్ పార్టీ కాబట్టి ప్రజలందరూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కోరడం జరుగుతుంది. పెద్ద ఎత్తున 5 నుంచి 6 లక్షల మెజార్టీ వరకు రఘువీర్ రెడ్డిని గెలిపించాలని ప్రజలందరూ కోరుతున్నారు.